మనం ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి భావారం ఏదైతే ఉందో జగ్గంపేట దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అయితే ఉన్నామో మొన్ననే ఒక ఆదిత్య కాలేజీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి లోపలికి దిగి చనిపోవడం అయితే జరిగింది. ప్రతి ఒక్కరికి కూడా మేము ఇక్కడ ఆగిన వాళ్ళకి కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళకి కానీ మా ఊరు యూత్ వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇది మీకు తెలియని ప్లేస్ కాబట్టి మీరు లోపల దక్కండి. ఎలా తెలిసింది మీకు ఇది? ఇన్స్టా రీల్స్లో. మనం ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఉన్నటువంటి భావారం ఏదైతే ఉందో జగ్గంపేట దగ్గరలో ఉన్నటువంటి ఆ ప్రదేశంలో అయితే ఉన్నామో ఇక్కడ మొన్ననే ఒక ఆదిత్య కాలేజీకి సంబంధించినటువంటి ఒక విద్యార్థి లోపలికి దిగి చనిపోవడం అయితే జరిగింది. అందమైనటువంటి ఈ ప్రకృతి ఒడిలోకి ఆ పిల్లని అయితే లాగేసుకుంది. ఆ కుటుంబం కూడా చాలా బాధపడుతుంది. ఇక్కడికి కొంతమంది అయితే కుర్రాళ్ళు అయితే వచ్చారు. వాళ్ళని మేము ఆపి విజువల్స్ తీసుకుందాం అనుకుంటే వాళ్ళందరూ కూడా మీ ఇంట్లో చెప్పకుండా వచ్చామంటున్నారు. కాబట్టి ఇలాంటి ప్రదేశాలకు వచ్చినప్పుడు ఖచ్చితంగా ఇంట్లో చెప్పిరండి. చెప్పి వచ్చిన తర్వాత ఇలాంటి ప్రదేశాలకు అయితే రండి. బట్ కాకపోతే ఇక్కడ చూసుకుంటే కనుక మొత్తం అంతా ఓపెన్ ఏరియాలో ఉంది. వెనకాల కనబడుతున్నటువంటిది ఏదైతే ఉందో అది ఏలేశ్వరం ప్రాజెక్టు, అంటే రిజర్వాయర్కి సంబంధించినటువంటి వాటర్ వదిలేస్తే కనుక మొత్తం ఆ ఫ్లడ్ అంతా కూడా ఎక్కడి వరకు కూడా వచ్చి ఇదంతా మునిగిపోయేటటువంటి అవకాశం ఉంది. బట్ ఎక్కడ పల్లంగా ఉంది, ఎక్కడ ఎత్తుగా ఉంది అనేటటువంటిది ఇక్కడ ఉండేటటువంటి స్థానికులకి తెలుస్తుంది తప్ప కొత్తగా వచ్చేటటువంటి వాళ్ళకైతే తెలిసేటువంటి పరిస్థితి లేదు. బట్ ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలు ఇక్కడ జరిగినా కూడా బయటికి తెలిసే అవకాశం కూడా లేకపోవడం వల్ల చాలా అసాంఘిక శక్తులు అయితే ఇక్కడికి వచ్చి దీన్ని ఒక అడ్డాగా చేసుకున్నాయి అనేటటువంటి దానికి ఇక్కడే మనకి కొన్ని ప్రత్యక్ష సాక్ష్యాలు అయితే కనబడుతున్నాయి. ఏంటంటే చూసారు కదా, పచ్చగా ఉన్నటువంటి ఈ ప్రాంతం అంతా కూడా చెత్త చెదారము, ఒక పక్కన ప్లాస్టిక్ బాటిల్స్ ఇవి అంతా కాకుండా మనకి వెనకాల చూసుకుంటే ఈ వెదురు పొదలు ఇక్కడ చాలా వరకు బీర్ బాటిల్స్ కూడా పడిపోయి. వేరే దేశాల్లో ఎక్కడైనా అయితే కనుక దాన్ని చాలా క్లీన్గా నీట్గా ఉంచుకుంటారు. కాకపోతే మన వాళ్ళకు ఉండేటటువంటి ఒక స్పెషాలిటీ ఏంటంటే ఇదిగో ఇలాంటి బీర్ సీసాలు ఇవన్నీ కూడా తాగేసి ఇలా ప్రదేశాల్లో పాడేశారు. మొత్తం అంతా చూసుకుంటే కనుక మద్యానికి సంబంధించినటువంటి సీసాలు, గ్లాసులు, అంతేకాకుండా ఇక్కడ వంటలు వండుకుని ఆ మొత్తం ఉన్నటువంటి ఆ పొయ్యిలు, కర్రలు అన్నీ కూడా ఇక్కడే వదిలి పారేశారు. సో దీని అంతా కూడా చెత్త చెదారంతో నింపేశారు. అంతమంతా చూసుకుంటే కనుక ఇక్కడి నుంచే కిందకి చాలా లోతుగా అయితే కనబడుతుంది. అడుగు వేస్తే లోతు ఎంత ఉందో అయితే తెలియట్లేదు. మేబీ ఈ ప్రాంతం నుంచి ఇటువైపుగా వస్తే మనకి శ్రీలంక అటువైపు కనబడుతూ కన్యాకుమారికి ఎండలో ఉండేటటువంటి ఏదైతే ఉందో రామసేతులాగా ఇక్కడ ఒకటి కనబడుతూ ఉంది మనకి. ఇక్కడి నుంచి ఈ నిర్మాణము ఇలాగ నీళ్ళల్లోకి లోపలికి అక్కడ దాకా ఉన్నట్టయితే కనబడుతుంది. కాకపోతే ఇది ఇక్కడికి మొక్క కింద విరిగిపోయింది. ఈ లోపలికైతే లోతు ఎంత ఉందో కూడా తెలియట్లేదు. ఎందుకంటే ఒక అడుగు వేస్తే కనుక ఖచ్చితంగా లోపలికి ఒక 7 నుంచి 8 అడుగులు లోతు ఉండేటటువంటి పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. మేబీ ఈ లోపలికి వెళ్ళి అక్కడ ఈత కొట్టడానికో దిగడానికో ప్రయత్నం చేసినటువంటి ఆ విద్యార్థి చనిపోయి ఉండొచ్చు. ప్లస్ ఇంకోటి ఏంటంటే ఇదంతా కూడా ఎర్రమట్టి అలాగే ఒండ్రు మట్టితో కూడినటువంటి సాయిల్ లాగా అయితే ఉంది. కాబట్టి లోపల ఖచ్చితంగా ఊబులు ఉండేటటువంటి అవకాశం కూడా ఉంది. అంటే ఎంత పెద్ద గజ ఈతగాడైనా సరే ఈ లోపలికి వెళ్ళి ఊబిలోకి కనుక దిగితే బయటికి రావడం మాత్రం ప్రాణాలతోటి చాలా కష్టము. కాబట్టి ఈ ప్రాంతానికి ఎవరైతే పర్యాటకులు వస్తున్నారో, ఎందుకంటే మనం ఇందాకనే చూసాము పిల్లలతో వస్తున్నారు, పెద్దలు వస్తున్నారు, ఆడవారితో కూడా వస్తున్నారు. కాబట్టి మీ కుటుంబాలన్నీ కూడా వచ్చి హాయిగా ఈ యొక్క ప్రాంతాన్ని ఎంజాయ్ చేసి మళ్ళీ అదే ఆనందంతో ఇంటికి తిరిగి వెళ్ళాలి తప్ప విషాదంతో ముగిసిపోయేలాగా ఆ ప్రయాణం అయితే ఉండకూడదు అనేటటువంటి దాంతో వైఎన్సీ కూడా మీకు ఈ యొక్క వీడియోని అయితే చేసి ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. కాబట్టి ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు ఖచ్చితంగా లోపలికి దిగే ప్రయత్నం అయితే చేయకండి, ప్రకృతిని ఎంజాయ్ చేయండి. అంతేకాకుండా పర్యావరణాన్ని ఈ ప్లాస్టిక్ చెత్త చెదారు మీరు తిన్నటువంటివి ఇక్కడ వేసి పాడు చేయకండి. దయచేసి దీన్ని తీసుకెళ్ళి అక్కడ పక్కన ఉన్నటువంటి గ్రామ పంచాయతీలో డస్ట్బిన్లు ఉంటాయి, అక్కడైతే వెయ్యండి. సో మన పర్యావరణాన్ని, పరిసరాలని మనం కాపాడుకుందాము. దాంతోపాటు ఇక్కడికి దిక్కుండా మన ప్రాణాలు కూడా మనం కాపాడుకుందాం. సో ఇక్కడ ఈ యొక్క భావారం ఏదైతే ఉందో కాకినాడ జిల్లా, దాన్ని సందర్శించడానికి అయితే కొంతమంది సందర్శకులు వచ్చారు. అసలు వీళ్ళు ఏ ప్రాంతం నుంచి వచ్చారు ఏంటి అనేటటువంటి ఒకసారి కనుక్కుందాము. మీరు ఎక్కడి నుంచి వచ్చారమ్మా? ఏలేశ్వరం నుంచి వచ్చారా? ఎలా తెలిసింది మీకు ఇది? ఇన్స్టాగ్రామ్లో చూసి విజిట్ చేద్దామని సారి వచ్చాము, ఫ్యామిలీతో వచ్చాం. ఎలా అనిపించింది మీకు? మొత్తం అంతా ఎలా అనిపించింది? బాగుంది ప్లేస్ అంతా. బాగా అనిపించింది. ఎలా తెలిసింది మీకు ఇది? ఇన్స్టా రీల్స్లో. ఏది చూసారు? ఏ రీల్ చూసారు మీరు? మేము చూస్తే అన్నలేంది కిక్ అవుతున్నప్పుడు చూసాం. కాదు, నిన్న మొన్న ఇక్కడ ఒక అబ్బాయి ఆదిత్య కాలేజీకి సంబంధించిన అబ్బాయి చనిపోయి పడిపోయాడు. అదేమో తెలుసా మీకు? అసలు తెలుసు, అందుకే మేము మొలగలేదు. మేము జస్ట్ ఫొటోస్ తీసుకున్నాం, వెళ్ళిపోతున్నాం అంతే. సో జాగ్రత్తలు తీసుకుని వచ్చారు. సో అదే మీలాగా ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకులకు కూడా ఏదైనా వచ్చిన విషయం జాగ్రత్తగా ఉండాలని వచ్చిన వాళ్ళు మొలగడం ఎందుకు? ఫోటో క్లైమేట్ చూసాము, ములిగాము అన్నట్టుగా ఉండకూడదు. క్లైమేట్ చూసామా, ఫోటోలు తీసుకున్నామా, వెళ్ళిపోయామా, వ్యూ చూసాము అన్నట్టుగా ఉండాలి అంతే.
సో కాబట్టి యంగ్స్టర్స్ అందరూ కూడా ఏం చెప్తున్నారంటే రండి ఫోటోలు తీసుకోండి, అంతేగాని దీనిలోకి మునిగి ఈత కొట్టేటువంటి ప్రయత్నం చేయొద్దు, చాలా ప్రమాదకరమైనటువంటి ప్రదేశం అని చెప్పి యూత్ కూడా మనకైతే సందేశిస్తున్నారు. కాబట్టి ఎవరైతే ఇక్కడికి వస్తున్నారో, ముఖ్యంగా యూత్ ఎవరైతే ఉన్నారో, అనవసరమైనటువంటి అత్యుత్సాహాన్ని పోయి ఆ నీళ్ళలో దిగి ప్రాణాల మీదకైతే తెచ్చుకోవద్దు. సో మనతోటి ఇక్కడ భావారం ఏదైతే ఉందో, జగ్గంపేట దగ్గరలో ఉన్నటువంటి భావారం గ్రామస్తులు అయితే ఉన్నారు. ఈ గ్రామస్తులు అడిగి అసలు లోపలికి ఎలా వెళ్తున్నారు, ఎంతమంది వెళ్తున్నారో, అసలు అక్కడ వెళ్ళేటటువంటి వాళ్ళకి వీళ్ళు ఏమైనా జాగ్రత్తలు చెప్తున్నారా లేదా అనేటటువంటి వివరాలు అయితే మనం ఒకసారి తెలుసుకుందాం. సార్ నమస్తే. అంటే ఇప్పుడు ఇది ఇన్స్టా రీల్స్ ఫేమస్ అయిన తర్వాత చాలామంది పర్యాటకులు అయితే ఇక్కడికైతే వస్తూ ఇదంతా తీసుకుంటున్నారు. అంటే వెళ్తున్నటువంటి వాళ్ళకి మీరు ఏమైనా జాగ్రత్తలు చెప్తున్నారు? అంటే రీసెంట్గానే ఒక అబ్బాయి అక్కడ ఉన్న నీళ్ళలో పడి చనిపోయాడు. సో ఆ సంఘటన జరగడానికి గల కారణం ఏంటి, మీరేమైనా జాగ్రత్తలు చెప్తున్నారా? వచ్చిన పర్యాటకులు ప్రతి వాళ్ళకి కూడా మేము ఇక్కడ ఆగిన వాళ్ళకి కానీ లోపలికి వెళ్ళిన వాళ్ళకి కానీ మా ఊరు యూత్ వెళ్ళి ప్రతి ఒక్కరికి కూడా ఇది మీకు తెలియని ప్లేస్ కాబట్టి మీరు లోపల దక్కండి, మీరు తెచ్చుకున్న ప్లాస్టిక్ ఏమైనా ఉంటే మాత్రం ఒక దిక్కున డంపింగ్ చేయండి, అక్కడక్కడ జల్లొద్దని చెప్పడం జరుగుతుందండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మేము. అంటే తెలియని ప్లేస్ లోతులు ఉంటాయి, కాలువంతలు గట్రా ఉంటాయని జాగ్రత్తలు ప్రతి ఒక్కరికి చెప్తున్నాను మా గ్రామం తరపున. అంటే ఇప్పుడు అక్కడ అయితే నేను కూడా చూశాను, చాలా బీర్ సీసాలు కానీ చెత్త చెదరం అంతా కూడా పడేస్తున్నారు. సో దీనికి సంబంధించి పంచాయతీ అధికారుల దృష్టిలో మీరు ఏమైనా పెట్టారా? ఈ మధ్య ఇచ్చాను సార్, ఎకో టూరిజం కింద ఏమైనా చేయగలిగితే ప్రపోజల్ పెట్టామండి. చేయగలిగితే ఈ సిబ్బంది అంతా కూడా వాళ్ళ దృష్టికి వెళ్ళి చేస్తారన్న ఆశ ఉందండి మాకు. సో అంటే ఇక్కడ ఉన్నటువంటి దాన్ని ఎకో టూరిజం కింద కూడా చేయాలని చెప్పేసి ఆయన అంటున్నారు. అంటే మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒక గ్రామస్తులుగా అసలు మీరేం కోరుకుంటున్నారు? ఇక్కడ వచ్చే ప్రతి ఒక్కరికి కూడా వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు ఏమైనా గవర్నమెంట్ నుండి కానీ పంచాయతీ నుండి కానీ మండలం నుంచి కూడా మాకు కావాలని మా గ్రామస్తులంతా కూడా కోరుకుంటూ ఉన్నాం. అలాగే మా పిల్లలంతా కూడా ఆ నది ఒడ్డుకి వెళ్ళి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్ళకండి, తెచ్చిన వస్తువులు ఏమన్నా సరే మీరు కవర్లో పెట్టి ఓ దిక్కుని డంప్ చేయమని చెప్పి ప్రతి ఒక్కరు కూడా చెప్పడం జరుగుతుందండి. ప్రతిరోజు కూడా వచ్చిన వాళ్ళు చాలామంది వస్తూ ఉన్నారు. వచ్చిన వాళ్ళకల్లా వెళ్ళడం ప్రతి ఒడ్డుని మీకు ఏరియా బాగా పెద్దదండి, అది 10 కిలోమీటర్ల ఏరియా. అది ఆ 10 కిలోమీటర్ల దూరం ఎంత దూరం తిరగాలో మీరే ఒకసారి ఆలోచించుకొని ప్రతి ఒక్కరు కూడా లోపలికి వెళ్లకుండా జాగ్రత్తగా ఆ నీటి వారి నుండే బయటకు రావాల్సింది కాదని ప్రతి ఒక్కరికి కోరి చెప్పడం జరుగుతుంది. దయచేసి అది మీరు గమనించాలని అందరూ కూడా దాన్ని కాపాడుకునే బాధ్యత మన అందరి మీద ఉంది. కాబట్టి ఆ యొక్క నది ప్రవాహ ఏరియాని అంతనే కూడా ప్రతి ఒక్కరు కూడా యూత్ ప్రతి ఒక్కరు కూడా గమనించి లోపలికి వెళ్లకుండా దాన్ని కాపాడాలని పదే పదే కోరి ప్రార్థిస్తాను. అంటే ఇప్పుడు ఉన్నటువంటి వాటర్ అంతా ఎక్కడి నుంచి వస్తుంది, నీరంతా ఎక్కడి నుంచి వస్తుంది? అది మీకు వైరామరం నుండి ఒకటి మొదలవుతుందండి. అది ఏలేరు జీవనదిగా మారి అక్కడే పంచముఖ లింగేశ్వర స్వామి అని అక్కడ లింగవరం అనే గ్రామం ఒకటి ఉండేది. అది ఈవేళ జల సమాధి అయిపోయింది, నీటిలో మునిగిపోయిందండి. తర్వాత దీంట్లో ఏలేరు జీవనదిలోకి గౌతమి గోదావరి రాజమండ్రి నుండి గౌతమి శబరి నది నీరును కూడా ఈ ప్రాజెక్టులోకి తీసుకొచ్చి ఇక్కడ దాన్ని ట్యాంక్ చేస్తూ ఉన్నారు. దాని నుండి వైజాగ్ స్టీల్ ప్లాంట్ కూడా ఈ నీరే వెళ్తూ ఉంది. అందుచేత మనం అంతా కూడా దీన్ని కాపాడుకోవాలని మీ అందరికీ కూడా మనవి చేసి పదే పదే చెప్పడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ భావారానికి సంబంధించినటువంటి యూత్ కూడా ఉన్నారు. సో వీళ్ళని కూడా ఒకసారి అడుగుదాం. గురు, ఇప్పుడు యాక్చువల్గా మొన్న ఆ అత్యాచారాలకు సంబంధించినటువంటి కుర్రాడు అందులో మునిగి చనిపోయాడు. ఆ కుటుంబం కూడా చాలా విషాదానికి అయితే గురైంది. సో ఇక్కడికి రావడం వల్ల చనిపోయాడు అతను, యాక్చువల్లీ ఇన్స్టా రీల్స్లో చూసి. అంటే వాళ్ళేనా ఈ సంఘటన ఇంతకు ముందు జరిగిందా? మీకు సంబంధించినటువంటి మీ కుర్రాళ్ళు కూడా ఎవరైనా అడిగి వెళ్ళి ఇలాంటి సంఘటనకు గురయ్యారా? అంటే ఇప్పుడు ఈ మధ్య అయితేనే జరిగిందండి. అది ఇది ఫేమస్ అయిన తర్వాత అయితే ముందైతే జరిగినాయి కానీ అంత తెలియదండి అన్నీ. ఇప్పుడైతే రీసెంట్గా అయితే జరగడం అయితే ఇదే అండి ఫస్ట్ అయింది. అయితే స్టార్టింగ్లోనే ఇదైతే ఇలా జరిగిందని మేము అనుకుంటున్నాం. యాక్చువల్గా అయితే ఇది వాటర్ కూడా డ్రింకింగ్ వాటర్ అండి. ఇది ఏంటి 2 మండలాలకు వెళ్తుందండి. ఇది జగ్గంపేట మండలం, గండిపల్లి మండలం. ఇదంతా అదే కొంచెం వాటర్ కూడా పొల్యూట్ అవుతుందని మేము కుర్రోళ్ళు అందరం ఆల్రెడీ చెప్పడం, క్లీనింగ్ చేసుకోవడం అన్నీ చేస్తున్నామండి ఆల్రెడీ. క్లీనింగ్ అంటే ఎలా చేస్తాం? అంటే వాళ్ళు తెచ్చిన వేస్టేజ్ ఉంటుంది కదండి, ఆ బీర్ సీసాలు ఇంకా ప్లాస్టిక్ అని అవన్నీ మేము కుర్రోళ్ళందరూ ఏరి ఒక చోట డంపింగ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. అది కూడా మేము ఆల్రెడీ ఇన్స్టాలోనే అదే మా ఊరు భావారం పేజ్ అని ఒకటి ఉంది, అందులోనే మేము చెప్పడం కూడా జరిగిందండి. అంటే ఇలా తెచ్చింది ప్రతిదీ ఒకవేళ వీలైతే మీరే క్లీన్ చేసుకుని తీసుకుని వెళ్ళిపోండి, బయట డంపింగ్ యార్డ్లో పడేసుకోండి అని కూడా మేము ఆల్రెడీ ఇంటిమేట్ చేసామండి. అంటే వాటర్లోకి దిగడం అనేది మేము ఎంకరేజ్ చేయట్లేదండి. ఎందుకంటే లోపల అనేవి అన్నీ కొంచెం ఎలా చెప్పాలంటే అది గోతులు అవి ఓన్లీ ఫ్లాట్గా ఉంటుందండి. యాక్చువల్గా అయితే సడన్గా గోతులు అనేవి వచ్చేస్తాయి, అది తెలియదండి మనకి. అది చాలామంది అయితే ఎలా అయితే జరిగిందండి చెప్పడం అంటే
ఇంకా తర్వాత కూడా ఇలాగ జరగకుండా చేయాలని మేము అనుకుంటున్నాం. అంటే మీరు అక్కడ ఏమైనా బోర్డులు పెట్టడం కానీ లేదా అలాంటి అంటే ఇప్పుడు పర్టికులర్గా ఈ ప్లేస్లో లోతు ఉంటుంది అలాగే ఏమైనా ఉందా అక్కడ? అలాగైతే ఇప్పుడు అయితే లేదండి. ఆల్రెడీ మేము ప్రపోజల్ అయితే పెట్టాం ఇలాగ బోర్డింగ్ అలా పెట్టాలని కూడా. అంటే ప్రతి చెత్త కోసం గోతులు ఇలా నీటిలో దిగకూడదు అన్ని ప్రపోజల్ అయితే పెట్టుకున్నామండి. లేకపోతే మాకు మేమే ఇంకా పెడదామని స్టార్ట్ చేస్తున్నామండి ఇంకా దానికోసం. సో అదండి ఈ భావారానికి సంబంధించినటువంటి ఈ పర్యాటక ప్రదేశం ఏదైతే ఉందో అయితే ఇన్స్టాకి సంబంధించినటువంటి భావారం పేజ్ అయితే ఉందో దాని నుంచి ఆ తర్వాత మిగతా జిల్లాలో ఉండేటటువంటి పలు ఇన్స్టాకి సంబంధించినటువంటి ఇన్ఫ్లుయెన్సర్లు అందరూ కూడా ఇక్కడికి రావడము వీడియోలు చేయడం వల్ల ఆ ప్రదేశం అయితే వైరల్ అయింది. కాకపోతే వచ్చిన తర్వాత ప్రకృతి పర్యావరణంతో తొలతొగుతున్నటువంటి ఏరియాలోకి చెత్త చెదారము వేయడము అనేటటువంటి దానివల్ల కొంత డిస్టర్బెన్స్ అయితే క్రియేట్ అవుతుంది. కాబట్టి ఎవరైతే ఇక్కడ ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉన్నారో వీళ్ళే స్వచ్ఛందంగా అక్కడికి వెళ్ళి వాటన్నిటిని కలెక్ట్ చేసి పంచాయతీకి అయితే అప్పచెప్తున్నామని ప్రస్తుతానికి అయితే అంటున్నారు. కాబట్టి ఎవరైతే పంచాయతీ అధికారులు కానీ మిగతా వాళ్ళు కానీ ఎవరైతే ఉన్నారో మీరందరూ కూడా అక్కడ బోర్డులు పెట్టండి, ఇక్కడ చెత్త వేయొద్దు, ఈ చెత్త ఏదైతే ఉందో ఎక్కడైతే ఒక కలెక్టివ్ పాయింట్లు పెట్టి ఆ కలెక్షన్ పాయింట్ల దగ్గరే ఆ చెత్తనైతే వేయండి. అంతేకాకుండా ఎక్కడ లోతుందో ఆ లోతు దగ్గరికి ప్రమాద హెచ్చరికలు కూడా పెడితే కనుక బయట నుంచి తెలియనటువంటి వాళ్ళు ఎవరైతే అక్కడికి వచ్చారో వాళ్ళు కూడా అక్కడ దిక్కకుండా ఉండేటటువంటి అవకాశం అయితే ఉంది. చాలా వరకు ప్రాణాలు కాపాడేటటువంటి పరిస్థితి నెలకొని ఉంటుందని చెప్పి ఇక్కడ గ్రామస్తులు అయితే తెలియజేస్తున్నారు. సో ఇదే ఆ విద్యార్థి మృతి చెందినటువంటి ప్రాంతం. ఇక్కడి నుంచే డెడ్ బాడీని అయితే తీయడం అయితే జరిగింది. సో ఇంకా దానికి సంబంధించినటువంటి కార్యక్రమాలు చేసినటువంటి ఈ యొక్క మొత్తం సాక్ష్యాలు కూడా ఇక్కడే మిగిలి ఉన్నాయి. కాకపోతే ఇది ఎంత ప్రమాదకరమైనటువంటి ప్రదేశం అనేది తెలిసిన తర్వాత కూడా చాలామంది పర్యాటకులు మీరైతే చూడొచ్చు మన వెనకాలైతే ఇంకా ఫ్యామిలీలతో పాటు సైతం వచ్చి మరీ ఇక్కడైతే ప్రయాణం చేస్తున్నారు. బట్ ఇలా వస్తున్నారు కాబట్టి వీళ్ళని ఆపే పరిస్థితి కాదు, కానీ వీళ్ళందరికీ కూడా జాగ్రత్త చెప్పి వీళ్ళందరినీ రక్షించేటటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా మన యొక్క ప్రభుత్వం మీద అయితే ఉంది, అధికారుల మీద అయితే ఉంది. కాబట్టి అధికారులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఖచ్చితంగా ఒక నిఘా పెట్టండి, ఇక్కడికి వచ్చేటటువంటి పర్యాటకుల యొక్క ప్రాణాలు రక్షించండి అని వైఎన్సీ మీడియా తరపు నుంచి నేను కూడా కోరుకుంటున్నాను.